So our next topic is beta decay. So beta decay is nothing but the electron. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఒక క్లాస్లో వచ్చింది E-10 అని. దీనిని ఎలక్ట్రాన్ అనుకుంటాము, దీనిని ఎలక్ట్రాన్ అంటాము. అదే E+10 ఉంటేనేమో పాజిట్రాన్ అనుకుంటాం. ఓకేనా? సో మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం, బీటా డికే ఈజ్ నథింగ్ బట్ ద ఎలక్ట్రాన్. అందుకని ఇక్కడ బీటా పార్టికల్ కూడా ఛార్జ్ ఏముంటుందంటే సేమ్ యాజ్ ది ఎలక్ట్రాన్ ఛార్జ్. ఎలక్ట్రాన్కి ఎంతైతే ఛార్జ్ ఉంటుందో బీటా పార్టికల్కి కూడా సేమ్ ఛార్జ్ ఉంటుంది, 1.6 × 10⁻⁻19 C. అదే మనకి ఇక్కడ 2 ఉన్నాయి, రెండింటికి మనకి ఒక్కటే ఛార్జ్ ఉంటుందా అంటే సేమ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది. సో ఈ ఈక్వేషన్స్ చూస్తే మనకి కన్వర్షన్ అనేది ఈజీ అవుతుంది. ఒకసారి ఈక్వేషన్స్ చూడండి. సో దానికంటే ముందుగా కూడా మనకి న్యూక్లియస్ తీసుకుంటే మనకి లోపల ఏముంటాయి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, అవుట్ సైడ్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ది న్యూక్లియస్. దట్ క్వశ్చన్ ఈజ్ అరైజెస్ న్యాచురల్లీ. బట్ how the electrons are emitted from the radioactive nuclei. సో ఎలక్ట్రాన్స్ అనేవి మనకి బయటికి ఎలా ఎమిట్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో దానికి యుకోవాస్ మీజాన్ థియరీ, యుకోవాస్ అనే ఒక సైంటిస్ట్ మీజాన్ థియరీ బేస్ చేసుకొని మనకి న్యూట్రాన్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై కంటిన్యూయస్లీ ఎక్స్చేంజ్ ద పయాన్స్. ఓకే, మనకి పయాన్స్ అని వస్తుంది మీకు. నెక్స్ట్ ఇది మనం చెప్పుకునే ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ మనకి న్యూక్లియస్ చాప్టర్ ఉంది కదా, న్యూక్లియస్ ఫ్యూజన్ ఉన్నాయి ఇదే చాప్టర్లో నెక్స్ట్ పార్ట్లో. సో అందులో మనకి పయాన్స్ అనేవి వస్తాయి. సో బేస్డ్ అపాన్ ద పయాన్ థియరీ he discovered that how the electron are emitted from the radioactive nuclei. Okay na, that process is nothing but the Yukovan-Meson process and continuously exchange of the pi mesons between them అంటే ఏంటి, మనకి ఇక్కడ ప్రోటాన్స్ న్యూట్రాన్స్. ఓకేనా? ద ఎలక్ట్రాన్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద ఇన్స్టాంట్ ఆఫ్ ఎమిషన్. సో ఈ ఎలక్ట్రాన్ అనేది మనకి ఎట్లా ఫామ్ అవుతుందంటే బై ఇన్స్టాంట్ ఎమిషన్ ఆఫ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కన్వర్టబుల్లీ పార్టికల్స్ ఇన్సైడ్ ది న్యూక్లియస్, దెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఎమిటెడ్. ఓకేనా? నెక్స్ట్ మనకి బీటా పార్టికల్స్ అనేవి 2 ప్రాసెసెస్గా మనకి ఎమిట్ అవుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్పాంటేనియస్ కన్వర్షన్ ఆఫ్ న్యూట్రాన్ ఇంటూ ప్రోటాన్ బై ఎక్స్చేంజింగ్ ఆఫ్ పై మైనస్ మీజాన్. ఓకేనా? పై మైనస్ మీజాన్ అది మనకి ఫస్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ద పై మైనస్ మీజాన్ డీకేస్ ఆల్మోస్ట్ ఇన్స్టాంట్లీ ఇంటూ ఏ ఎలక్ట్రాన్ అండ్ అండ్ యాంటీ న్యూట్రినో. మనకి యాంటీ న్యూట్రినో అనేవి మీకు ఇప్పుడు అర్థమవుతాయి. ఒకసారి ఈ ఈక్వేషన్ చూడండి. మనకి ఇది న్యూట్రాన్ నుంచి మనకి ఏం ఫామ్ అయింది, H11 ప్లస్ పై మైనస్. H11 అంటే ఏంటి, మనకి ప్రోటాన్ ప్లస్ పై మీజాన్. ఓకేనా? పై మీజాన్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత పై మీజాన్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది అనుకున్నాం, ఇన్స్టాంట్గా ఎలక్ట్రాన్ అండ్ యాంటీ న్యూట్రినో ఆర్ న్యూట్రాన్ అనేది ఫామ్ అవుతుంది అనుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రోటాన్తో పాటుగా మనకి E-0 E+0 అంటే ఏంటి, మనకి బీటా పార్టికల్సేనా. సో బీటా పార్టికల్ కాబట్టి ఇక్కడ ఏం ఫామ్ అయింది, మనకి బీటా పార్టికల్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఈ బార్ అనేది ఎక్కడైతే వచ్చిందో దాన్ని ఏమంటాం అంటే యాంటీ అంటాం, యాంటీ న్యూట్రినో. ఓకేనా? యాంటీ న్యూట్రినో. నెక్స్ట్ ఇదేమో జనరల్ ఈక్వేషన్, ప్రతిదానికి ఎగ్జిబిట్ అవుతుంది. సో ఈక్వేషన్ బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్ ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ చూడండి, N01. ఓకే, న్యూట్రాను. మళ్ళీ మనకి ఏం ఫామ్ అయింది, ప్రోటాన్ ఫామ్ అయింది. ఈసారి పై ప్లస్ మీజాన్ ఫామ్ అయింది. ఇందాకలో మనకి పై మైనస్ ఫామ్ అయింది. నెక్స్ట్ మనకి న్యూట్రాన్ ఫామ్ అయింది. ఇక్కడ ఏం ఫామ్ అయింది, మనకి ప్రోటాన్ ఫామ్ అయింది, ఇక్కడ న్యూట్రాన్ ఫామ్ అయింది. సో ఆ రెండు ఏమనుకున్నాం, కన్వర్టబుల్ పార్టికల్స్ ఇన్సైడ్ ది న్యూక్లియస్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒకసారి ప్రోటాన్ ఫామ్ అయింది, ఇక్కడ న్యూట్రాన్ ఫామ్ అయింది, ప్లస్ E+1 0 ఫామ్ అయింది. E+1 అంటే మనకి ఏంటి, ఇక్కడ పాజిట్రాన్. సో పాజిట్రాన్ ఫామ్ అయింది. నెక్స్ట్ పాజిట్రాన్ ఈజ్ నథింగ్ బట్ బీటా పార్టికల్. ఓకే,
నెక్స్ట్ ఏం ఫామ్ అయింది, న్యూట్రినో ఫామ్ అయింది. ఓకేనా, న్యూట్రినో ఫామ్ అయింది. ఇక్కడేమో బార్ ఉంటే యాంటీ న్యూట్రినో అవుతుంది, ఇవేమో న్యూట్రినో అవుతుంది. సో ఈ న్యూట్రినో యాంటీ న్యూట్రినో ఎందుకంటే మెయిన్గా మనకి కన్సర్వ్డ్ క్వాంటిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ కన్సర్వ్డ్ క్వాంటిటీస్ అనేవి కన్సర్వ్ అవ్వడానికి ఈ యాంటీ న్యూట్రినో అనేది హెల్ప్ అవుతుంది. సో విచ్ కీప్స్ ద ఎనర్జీ అండ్ లీనియర్ మూమెంటం అండ్ యాంగులర్ మూమెంటం కన్సర్వ్డ్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఎనర్జీ స్పెక్ట్రమ్ ఆఫ్ బీటా డీకే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎనర్జీ స్పెక్ట్రమ్ ఆఫ్ బీటా డీకే. హియర్ బై యూజింగ్ జిఎం కౌంటర్. సో మనకు ఆల్రెడీ జిఎం కౌంటర్ అంటే తెలుసు. ఏంటి జిఎం కౌంటర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ టైం విత్ డిఫరెంట్ వెలాసిటీస్. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పర్ యూనిట్ టైంలో డిఫరెంట్ వెలాసిటీస్తో ఎలా ఫామ్ అవుతాయి అనేది మనకి గ్రాఫ్ ఇండికేట్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఆ ఇండికేషన్ అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే జిఎం కౌంటర్లో, ఇవన్నీ మనకి జిఎం కౌంటర్లో రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ గ్రాఫ్ ప్లాటెడ్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బీటా పార్టికల్స్ అండ్ ఈ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ, అండ్ this is discontinuation spectrum and this is continuation spectrum. Discontinuation spectrum is nothing but the line spectrum, and here this scientist, GM counter scientist, instead of GM counter a photographic plate is used for what, by developing the plate with suitable exposures. that means మనకి బీటా పార్టికల్స్ అనేవి ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాయి. అంటే బీటా పార్టికల్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్స్ప్లోర్ అవుతాయి, ఒక ఆటమ్స్ అంటే ఒక న్యూక్లియస్ నుంచి ఎక్స్ప్లోర్ అవ్వడం కోసం ఆయన ఏం చేశాడంటే ఇన్స్టెంట్గా జిఎం కౌంటర్ని తీసేసి మనకి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అనేది ఒకటి యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా, ఆ ఫోటోగ్రాఫ్ అనేది ఏమవుతుందంటే డార్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, విత్ సెవరల్ టైమ్స్ మనకి బ్లాక్ లైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ బ్లాక్ లైన్స్ వాటన్నిటిని రెడ్యూస్ చేస్తూ మనకి ఏం ఫామ్ చేస్తుందంటే ఓన్లీ స్పెక్ట్రమ్, ఇదేమంటారు డిస్క్రీట్ స్పెక్ట్రమ్ని అండ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ని మాత్రమే మనకి చూపించేలాగా, రిమైనింగ్ డార్క్ లైన్స్ అన్నీ అంటే బ్లాక్ లైన్స్ అన్నీ మనకి తీసేసేలాగా ఫోటోగ్రాఫిక్ ప్లేట్ యూజ్ అవుతుంది. సో అందుకని జిఎం కౌంటర్ని తీసేసి మనకి ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ని ఇన్స్టెంట్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎనర్జీస్ ఏమైపోయినాయి, 2 టైప్స్ అయిపోయినాయి. ఒకటి డిస్క్రీట్ ఎనర్జీ అయింది, ఇంకొకటి కంటిన్యూయస్ ఎనర్జీ అయింది. సో కంటిన్యూషన్ ఎనర్జీ అనేది మనకి కంటిన్యూయస్ ఎనర్జీ క్లాసికల్ మెకానిక్స్కి సంబంధించింది. అదే డిస్క్రీట్ అయితేనేమో మనకి క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించింది. ఓకేనా, ఈ కంటిన్యూయస్ స్పెక్ట్రంలో ఏమవుతుందంటే ఎనర్జీ అనేది క్యారీ అవుతుంది. ఎనర్జీ అనేది దేంతో క్యారీ అవుతుంది అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ విచ్ కెనాట్ carried by fixed neutrons. okay na, because neutrons are continuously changing. So here the neutrons are continuously changing for one time is we are getting pi minus mesons, here one time getting pi plus mesons. okay na, కాబట్టి మనకి న్యూట్రాన్స్ అనేవి నాట్ ఫిక్స్, అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే అవి కంటిన్యూగా చేంజ్ అవుతూ ఉంటాయి. దట్టు వాటి రేంజ్ ఎలా ఉంటుందంటే రేంజ్ ఆఫ్ ది ఎనర్జీ 0 to certain maximum energy. okay na, certain maximum energy. That certain maximum energy is nothing but the end point energy. That is the upper value of the energy is called the end point energy. This end point is depends upon the emitter. okay na, emitter energy మీద మనకి end point energy అనేది బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు మనకి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకొక స్పెక్ట్రమ్ ఉంది, ఏంటది డిస్క్రీట్ స్పెక్ట్రమ్. ఓకేనా, డిస్క్రీట్ స్పెక్ట్రమ్. ఈ డిస్క్రీట్ స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ స్పెక్ట్రమ్. సో దీంట్లో ఏమవుతుందంటే సమ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఎమిట్ బీటా పార్టికల్స్. ఎలా ఎమిట్ చేస్తే మనకి డిస్క్రీట్ మేనర్లో, కంటిన్యూషన్లో లేనిది ప్రతిదీ ఏమవుతుంది డిస్క్రీట్ మేనర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అలా ప్రొడ్యూస్ చేస్తూ అవి కంటిన్యూస్ స్పెక్ట్రమ్తో సూపర్ ఇంపోజ్ అవుతాయి.
ఓకేనా. ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్, ఇది డిస్క్రీట్ స్పెక్ట్రమ్. ఈ రెండు ఏమవుతున్నాయి, సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, విచ్ ప్రొడ్యూస్ లైన్ స్పెక్ట్రా సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ది కంటిన్యూస్ స్పెక్ట్రమ్. దీస్ ఆర్ కాల్డ్ సెకండరీ స్పెక్ట్రమ్స్. ఓకే, డిస్క్రీట్ స్పెక్ట్రమ్స్ ఆర్ కాల్డ్ సెకండరీ స్పెక్ట్రమ్స్. సో ఇందులో కూడా మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఇక్కడ మనం చూసుకుంటే లీనియర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అవుతున్నాయి కదా, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఈజ్ వైలేటెడ్. సో డిస్క్రీట్ మేనర్కి ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఈజ్ వైలేటెడ్. అది ఎందుకు ఏంటి అనేది బీటా డీకే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కూడా మనకి వైలేట్ అవుతుంది. ఎందుకంటే ఆ వైలేషన్ ఎందుకు వస్తుందంటే ఇంటిగ్రల్ చేంజ్ ఆఫ్ ది స్పిన్. ఆ స్పిన్ అనేది మనకి ఇంటిగ్రల్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే సేమ్ స్పిన్ ఉంటుంది, ఇంటిగ్రల్ స్పిన్ ఉంటుంది. మనకి ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే, ఇంటిగ్రల్ స్పిన్ అంటేనేమో 1 వస్తుందమ్మా. స్పిన్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది, దాన్ని ఇంటిగ్రల్ స్పిన్ అంటారు. అదే హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ అంటేనేమో హాఫ్ ఉంటుంది. మనకు ఆల్రెడీ ఎనర్జీ స్పెక్ట్రమ్స్లో అప్ డౌన్ అనేవి ఉంటాయి కదా. ఈ అప్ ఉంటే ఏమవుతుంది, +½ అవుతుంది, డౌన్ ఉంటే -½ అవుతుంది కదా. సేమ్ అలాగే ఈ స్పిన్స్ అనేవి కంటిన్యూషన్గా ఇంటిగ్రల్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది స్పిన్స్లో. దానివల్ల మనకి ఈ డిసడ్వాంటేజెస్ అనేవి వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ పౌలీస్ న్యూట్రినో హైపోథిసిస్ టు ఓవర్కమ్ ది డిఫికల్టీస్ ఆఫ్ బీటా డీకే. ఓకేనా, బీటా డీకేలో ఉన్న డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఈ పౌలీస్ న్యూట్రినో హైపోథిసిస్ అనేది డెవలప్ చేశారు. సో అందులో ఉన్న డిఫికల్టీస్ ఏంటి, మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అనేది మనకి ప్రిన్సిపల్ని ఎగ్జిబిట్ చేయలేదు, అదొక డిసడ్వాంటేజెస్. అలా అందులో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ ఈ హైపోథిసిస్ అనేది డెవలప్ చేశారు. సో ఈ హైపోథిసిస్ ఏంటి అంటే, టు ఎక్స్ప్లెయిన్ ద డిఫికల్టీస్ విత్ ద బీటా డీకే స్పెక్ట్రమ్స్ పౌలీస్ ఫార్వర్డెడ్. అంటే ఈ పౌలీ అనే ఆయన ఒక సైంటిస్ట్. సో ఈ పౌలీ ఆయన పేరు మీద మనకి పౌలీస్ న్యూట్రినో హైపోథిసిస్ అనేది డెవలప్ చేశారు. అందులో వచ్చే ఒక న్యూ హైపోథిసిస్ని ఏమంటారంటే న్యూట్రినో హైపోథిసిస్ అంటారు. ఆ న్యూట్రినో హైపోథిసిస్ ఏంటంటే, మనకి ఆల్రెడీ మనం ఇక్కడ న్యూట్రినో, యాంటీ న్యూట్రినో అంటున్నాం కదా. ఈ యాంటీ న్యూట్రినోలు ఎలా ఫామ్ అవుతున్నాయి, ఆ హైపోథిసిస్ ఏంటి అనేది ఈ పౌలీస్ అనే ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇందులో ఏంటంటే న్యూట్రినోకి మనకి నెగ్లిజిబుల్ మాస్ అనేది ఉంటుంది. ఓకేనా, నెగ్లిజిబుల్ మాస్ అనేది ఉంటుంది టు కంపేర్ విత్ ది ఎలక్ట్రాన్, అండ్ ఇట్స్ ఛార్జ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సో ఎందుకని మనం న్యూట్రినో అంటున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూట్రల్ పార్టికల్. సో దట్స్ వై హియర్ ఛార్జ్ ఈజ్ 0 అండ్ స్పిన్ ఈజ్ హాఫ్. ఓకేనా, న్యూట్రాన్కి ఎలా అయితే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో మ్యాక్సిమం న్యూట్రినో కూడా క్యారెక్టరిస్టిక్స్ అవే ఉంటాయి. అండ్ ఇట్ క్యారీస్ ఏ పార్ట్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ అండ్ మొమెంటం. సో ఇది ఎనర్జీని, మొమెంటంని కూడా మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఇట్ మూవ్స్ విత్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. సో వెలాసిటీ ఆఫ్ లైట్తో మనకి న్యూట్రినో అనేది ట్రావెల్ అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ నథింగ్ బట్ 3 × 10⁸ మీటర్/సెకండ్. సో అదే స్పీడ్తో మనకి ఈ న్యూట్రినో కూడా ఫాలో అవుతుంది. ఓకే, దిస్ హైపోథిసిస్ ఈజ్ successfully explained the continuous spectrum. Based on the continuous spectrum, the conversion of linear and angular momentum in beta decay. Okay na, beta particles are converted just at the time of emission by the conversion of a neutron into a proton. అంతే కదా, మనకి న్యూట్రాన్ ఇంటూ ప్రోటాన్ కానీ కన్వర్షన్స్ అనేవి ప్రోటాన్ టు న్యూట్రాన్ కానీ జరుగుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఒక బీటా పార్టికల్ అనేది ఎమిట్ అవుతుంది విత్ మనకి న్యూట్రినో ఆర్ యాంటీ న్యూట్రినోతో ఏమేమిటి అవుతున్నాయి, బీటా పార్టికల్స్ ఎదర్ ఎలక్ట్రాన్ ఆర్ పాజిట్రాన్ అనేది ఎమిట్ అవుతుంది. సో బీటా డీకే కెన్ బి రిప్రజెంటెడ్ లైక్ న్యూట్రినో gives rise to proton plus electron plus neutrino. Okay, this neutrino might be contains linear conservation of momentum or linear momentum or angular momentum. Okay, same as this equation. So based on the conversion we can check the conserved, either this charge and mass are conserved or not. Can we check?
here the charge is how much? 1, and here also charge is 1, and here the charge is 0, and here for neutron also charge is 0. So here the both sides we get 1 1. So this charge is conserved. Same as like mass is also here 1 1 and plus 1 0 0. Okay, here charge is also conserved. Okay, sorry, here see this equation once again. Here the charge is 0. Why? Because we know already this is neutron, proton, electron and neutrino. For neutron the charge is 0, and the proton here the charge is 1, and for electron charge ఎంత మనకి ఇక్కడ -1. సో ఇక్కడ 0 plus 1 -1. Here also 0 0 0 we get conserved. So charge is also conserved, and next one mass is also conserved. Okay, so both mass and charges are conserved for Pauli's hypothesis. Okay, after this we have two explanations: explanation of continuous spectrum of beta decay and explanation of conservation of angular momentum. సో అవి రెండు ఈజీగా ఉంటాయి. ఒకసారి ఆల్రెడీ మనం ఇందాకల ప్రీవియస్ థియరీలో ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అవే ఉంటాయి. అంటే ఎండ్ పాయింట్ ఛార్జ్ ఎనర్జీ, ఇంకా న్యూట్రినో ఎలా ఉంటుంది, యాంటీ న్యూట్రినో ఈజ్ నాట్ ఫిక్స్డ్, ఇట్ చేంజెస్ కంటిన్యూస్లీ. అంటే మనం న్యూట్రాన్ అనేది కంటిన్యూస్లీగా చేంజ్ అవుతుంది అనుకున్నాం కదా. సేమ్ కంటిన్యూస్కి డిస్క్రీట్ మేనర్కి ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది సేమ్ ఉంటుంది. యాంగులర్ మొమెంటం ఒకటి మనకి, యాంగులర్ మొమెంటంలో హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ అనేది ఉంటుంది. ఆ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ కూడా ఎలా తీసుకుంటామంటే హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్. ఓకే, ఈ హాఫ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ స్పిన్ని h/2πగా తీసుకుంటాం. సో అంటే యాక్చువల్గా అయితే మనకి h క్రాస్ ఉంటుంది. ఇక్కడ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ అంటున్నాం కాబట్టి h×2 అంటున్నాం. ఆల్రెడీ వినో h క్రాస్ అంటే h/2π. సో ఇక్కడ ఏం చేస్తామంటే h క్రాస్ ప్లేస్లో h/2πని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడతో మనకి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అయిపోతుంది. దాని తర్వాత బీటా పార్టికల్స్ అనేవి న్యూక్లియస్ నుంచి ఎలా ఎమిట్ అవుతాయి. సో ఇట్స్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ నాట్ చేంజ్డ్. ఎందుకని యాంగులర్ మొమెంటమ్ మనకి ఎప్పుడు చేంజ్ అవ్వదంటే మాస్ నెంబర్స్ అనేది రిమైన్స్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మాస్ నెంబర్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ఉంటాయి మనకు. అందుకని ఏం చేంజ్ అవ్వదు, కంటిన్యూస్గా యాంగులర్ మొమెంటమ్ అనేది మనకి ఏమీ చేంజ్ అవ్వదు. It appears that law of conservation of angular momentum is violation. సో ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూషన్గా యాంగులర్ మొమెంటం అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఇది మనకి డిసడ్వాంటేజెస్గా అవుతుంది. సో ఇక్కడ మనకి స్పిన్ అనేది డిస్క్రిపెన్సీ అనేది అంటామమ్మా. డిస్క్రిపెన్సీ అనేది ఆల్సో రిమూవ్డ్ బై ద అట్రిబ్యూటింగ్ యాన్ యాంగులర్ మొమెంటం. సో ఇక్కడ ఏమవుతుంది, డిస్క్రిపెన్సీ ఎందుకు వస్తుందంటే మనకి న్యూట్రినో, మనకి పాజిటివ్ న్యూట్రినో ఉంది, అలాగే న్యూట్రినో ఒకటి, యాంటీ న్యూట్రినో ఉంటుంది. అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా అనొచ్చు. సో ఇక్కడ న్యూట్రినో ఒకటి ఉంటుంది, యాంటీ న్యూట్రినో ఉంటుంది. సో మనకి ఇక్కడ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ అనేది న్యూట్రినోకి వస్తుంది, బట్ యాంటీ న్యూట్రినో కూడా ఉంటుంది కాబట్టి దానికి -12 h/2π వస్తుంది. అక్కడి వరకు మనకి పౌలిస్ న్యూట్రినో హైపోథసిస్ వస్తుంది. ఓకే.